ఆత్మజ్ఞానం అనే ఈ పదబంధాన్ని పెద్దలు చాలా ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటారు. ఈ ఆత్మజ్ఞానం అనేది ఏ రకంగా వస్తుంది? చాలా సులభం తల్లి. ఓ భర్త ఉదయమే లేచి అలా పడుకుని ఉన్నవాడు పడుకునే ఉండి ఆలోచన చేయడం మొదలెట్టాడు. ఆత్మజ్ఞానం కదా, జ్ఞానం కావాలి కదా. జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం, ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆత్మజ్ఞానం. అలా పడుకుని ఆలోచించడం మొదలెట్టాడు. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, కుత ఆజాత కుత ఇయం సృష్టి అర్వాగ్దేవ అస్య విసర్జనాయ. వేదంలో ఉన్న ప్రశ్నలు ఇవి. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతాను, నేనేం చేస్తున్నాను, నేనేం చెయ్యాలి, జ్ఞానం అంటే ఏమిటి, ఇలా అనేక ఆలోచనలు చేస్తూ ఉండగా వంటగదిలో నుంచి ఒక చక్కటి మాట వినిపించింది. మీరు లేచి పాలు తీసుకొస్తేనే మీకు ఈవేళ కాఫీ. ఆ మాటతో ఆ భర్తకు జ్ఞానోదయమైంది. నేను భర్తను, ముందు పాలు తీసుకురావాలి, తదుపరి పంచదార తీసుకురావాలి, కాఫీ సిద్ధమయ్యాక తాగాలి, కార్యాలయానికి వెళ్ళాలి. ఇలా జ్ఞానోదయం కావడంతో ఆత్మజ్ఞానంగా మారిన ఆ భర్త దిగి నిత్యక్రియలు ఆరంభం చేశాడు. కథ చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, జ్ఞానము, ఆత్మజ్ఞానము, స్వస్వరూప జ్ఞానము. నేనెవరిని అనేది నాకే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో అది వాళ్ళ ఆత్మజ్ఞానం, అది వాళ్ళ స్వస్వరూప జ్ఞానం అంటుంది మనకు బ్రహ్మసూత్రాల గ్రంథం. 557 సూత్రాలలో ఈ ఆత్మ అన్న బుద్ధి తెలుసుకునే నిమిత్తమే, ఆలోచన తెలుసుకునే నిమిత్తమే వివేకము, మనస్సు, చిత్తము, అంతఃకరణము, ఇది 4వది. అది తెలుసుకోవడం కోసం నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటానో, నలుగురి మధ్యన కూడా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండగలగాలి. ఆలోచనలు ఎప్పుడు నిరంతరం జాగ్రత్తతో ఉండాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, సతులు మాయ, సద్గతులు మాయ అనే వేదాంతంతో మన ప్రవర్తన ఉండాలి. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ శంకరోత్పాదుల వారు మనకు వివేకం బోధిస్తారు. ఏది శాశ్వతం కాదు, కానీ ఉన్నంతసేపు నటిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానం. అంత సులభంగా వచ్చేది కాదు అని కూడా పెద్దలు అంటూ ఉంటారు.